అందరికీ నమస్తే అండి. బండ్ల గణేష్ ఈ పేరు తెలియని వాళ్ళు ఎవ్వరూ ఉండరు. నిర్మాతగా సక్సెస్, నటుడిగా సక్సెస్, పొలిటీషియన్గా అందరికీ తెలిసిన వ్యక్తి అండ్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారు. ఆయన వేదికల మీద కావచ్చు, సోషల్ మీడియా ఇంటర్వ్యూల్లో కావచ్చు, ఆయన ఇచ్చే వార్నింగ్లు, ఆయన ఇచ్చే స్పీచ్లు, ఆయన వేసే డైలాగులు చాలా ఆసక్తికరంగా ఉంటాయన్నమాట. సో ఆయనలో మరో కోణం నేను నిన్న ఒక ఇంటర్వ్యూలో చూశాను. ఆయన రాజా రవీంద్ర గారితో ఒక ఇంటర్వ్యూ చేశారు, ఒక పాడ్కాస్ట్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. దానిలో బండ్ల గణేష్ గారు చేసిన కామెంట్స్ కాస్త కళ్ళు చెమర్చేలా ఉన్నాయన్నమాట. చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ. సో బండ్ల గణేష్ గారు చాలా మంది గత 20-25 సంవత్సరాలుగా తెలిసిన వ్యక్తి. ఆయన చాలా సినిమాల్లో నటుడుగా ఉన్నారు. సుస్వాగతంలో ఆయన నటించారు, అండ్ నువ్వు నాకు నచ్చావులో యాక్ట్ చేశారు, అమ్మా నాన్న ఓ తమిళమ్మాయిలో యాక్ట్ చేశారు. అంటే దాదాపుగా ఒక 25 ఏళ్ల కిందటి నుంచి ఆయన నటుడుగా అందరికీ తెలిసిన వ్యక్తి. సో అలాగే ఆయన నిర్మాతగా కూడా అందరికీ తెలిసిన వ్యక్తి. ఆయన నిర్మాతగా ఒక పెద్ద హిట్ సినిమా అంటే గబ్బర్ సింగ్, 2012లో 13లో వచ్చిన గబ్బర్ సింగ్ పెద్ద సక్సెస్, బీభత్సంగా డబ్బులు వచ్చాయి ఆ సినిమాకి. హరీష్ శంకర్ అండ్ పవన్ కళ్యాణ్ గారి కాంబినేషన్లో వచ్చిన సినిమా. పరమేశ్వర ఆర్ట్స్ పతాకం మీద బండ్ల గణేష్ గారు నిర్మించారు. బీభత్సంగా డబ్బులు వచ్చాయి అనమాట. సో అంతకుముందు ఆయన బండ్ల గణేష్ గారు ఆంజనేయులు తీశారు, ఫెయిల్. తీన్మార్ తీశారు, ఫెయిల్. బాద్షా తీశారు, యావరేజ్. ఇద్దరమ్మాయిలతో తీశారు, యావరేజ్, కానీ డబ్బులు రాలేదంట. నీ జతగా నేనుండాలే తీశారు, అంతగా లేదు. గోవిందుడు అందరివారేలా తీశారు, సినిమా బాగుంటుంది, బట్ కమర్షియల్గా హిట్ అయిందో లేదో తెలియదు. టెంపర్ తీశారు, మంచి సినిమా, సక్సెస్ అయింది, హిట్ అయ్యాయి. సో ఓవరాల్గా ఆయన తీసిన సినిమాల్లో ఒక 8 సినిమాల్లో 2 సినిమాలు మంచి హిట్లు అయ్యాయి, ఒక 3 సినిమాలు యావరేజ్ అయ్యాయి, 3 సినిమాలు పోయాయి. కానీ ఆయన ప్రతి సినిమాకే ఆయనకు డబ్బులు వచ్చాయి. ఎందుకంటే ఆయన ఒక మంచి వ్యాపారి. ఆ బిజినెస్ ఫార్ములాలోనే సినిమాలు తీశారు, బిజినెస్ ఫార్ములా ప్రకారం సక్సెస్ అయ్యారు. అయితే ఆయన నిన్న ఇంటర్వ్యూలో ఒక మాట చెప్పారండి. ఒక చెప్పు దెబ్బ ఆయన జీవితాన్ని మార్చేసింది. 2004లో సౌందర్య చనిపోయిన ఘటన అందరికీ గుర్తుంది కదా. సో మా జనరేషన్, మన జనరేషన్ అందరికీ గుర్తుండే ఉంటుంది, మాకంటే పెద్దలకి అండ్ నెక్స్ట్ వాళ్ళకి. సో సౌందర్య గారు ఎంత పెద్ద నటో అందరికీ తెలుసు. ఆమె 2004లో ఎన్నికల ప్రచారానికి వెళ్ళి వస్తుండగా విమాన ప్రమాదంలో మరణించారు. సో అదే రోజంట బండ్ల గణేష్ గారు అండ్ మరో నటుడితో కలిసి అక్కడ కూర్చున్నారు ఒక చోట, హైదరాబాద్లో ఆ స్టూడియో దగ్గర. ఒక కూర్చున్న సమయంలో ఒక సీనియర్ నటుడు, ఒక ప్రముఖ నటుడు అక్కడే ఉన్నారు. ఉంటూ అక్కడ ఏదో మాట్లాడుతున్న సమయంలో ఆయన బండ్ల గణేష్ని చెంప మీద చెప్పుతో కొట్టారంట. ఎందుకో అర్థం కాల, ఎందుకు కొట్టాడో తెలియదు. అక్కడేం గొడవ జరగల, వివాదం ఏమీ లేదు, మాట అనుకోలేదు. కొట్టేసిన తర్వాత ఆయన వెళ్ళిపోయాడు. ఈయన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఈయన చూశారు, ఈయన కొంచెం వాదార్చారు, తర్వాత ఈయన కూడా వెళ్ళిపోయాడు. 2-3 రోజుల తర్వాత మళ్ళీ అదే నటుడు బండ్ల గణేష్కి ఫోన్ చేసి సారీ చెప్పాడంట, క్షమాపణలు చెప్పాడంట. అప్పుడు నేనేదో వేరే టెన్షన్లో ఉన్నాను, అలా నా కోపం ఎవరి మీద చూపించాలో తెలియక కొట్టాను అన్నాడంట. అంటే ఎంత అవమానకరం అది. అంటే ఎవరి మీద కోపం చూపించాలో తెలియకపోతే ఇతను కొడతారా? సో అప్పుడు ఈయన అనుకున్నాడంట, నా దగ్గర డబ్బులు లేవు, నేను ఒక చిన్న సాధారణ నటుడిని, కాబట్టే నన్ను ఆయన కొట్టాడు. అదే నేను పెద్ద స్థాయిలో ఉంటే నన్ను కొట్టడు కదా, అంత సాహసం చెయ్యడు కదా. సో ఖచ్చితంగా నేను డబ్బులు సంపాదించాలి, ఖచ్చితంగా నేను సినీ రంగంలో పెద్ద స్థాయికి వెళ్ళాలి అని అప్పుడు ఫిక్స్ అయ్యి రూపాయి పోగేసి నిర్మాతగా మారారు. అయితే ఆయన నిర్మాతగా మారడంలో కొంతమంది పెద్దల సహకారం ఉంది అని అంటారు. సో ఎలాగైనా సరే ఆయన నిర్మాతగా మారారు, డబ్బులు సంపాదించారు. సో ఇప్పుడు ఆయన నిజానికి కొన్నాళ్ళు బ్రేక్ తీసుకున్నారు. ఆయన నిర్మాతగా చేసిన చివరి సినిమా దాదాపుగా 11 ఏళ్ల కిందట వచ్చిన టెంపర్, నిర్మాతగా ఆయన లాస్ట్ సినిమా. కానీ నటుడుగా మాత్రం ఆయన ఈ మధ్య వచ్చిన చాలా సినిమాలు, సర్లేరు నీకెవరు, 3 ఏళ్ల కిందట వచ్చిన సర్లేరు నీకెవరులో ఉన్నారు, చాలా సినిమాల్లో ఉన్నారు ఆయన ఏది నటుడిగా. సో ఇప్పుడు మళ్ళీ ఆయన బాబీ అండ్ చిరంజీవి గారి కాంబినేషన్లో వస్తున్న సినిమాని ఆయన నిర్మిస్తున్నారు, ప్రొడ్యూస్ చేస్తున్నారు. అంటే దాదాపుగా 11 ఏళ్ల తర్వాత నిర్మాతగా తను ఒక పెద్ద సినిమా తీస్తున్నారు. చిరంజీవి గారితో సినిమా అంటే మినిమం 150 కోట్ల బడ్జెట్ పెట్టాల్సిందే. సో అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, సినీ రంగంలో హెచ్చుతగ్గులు ఎలా ఉంటాయి, చిన్న వాళ్ళని ఎలా చూస్తారో అనడానికి ఇది ఉదాహరణ. నిజమే, ఇది నిజమే, ఆయన చెప్పింది నిజమే.
సినీ రంగంలో చిన్న చిన్న వాళ్ళకు గుర్తింపు ఉండదు, అనగదొక్కుతారు, హీనంగా చూస్తారు. అంతెందుకు సినిమా యూనిట్లో అసిస్టెంట్ డైరెక్టర్లను చూడండి, కాస్త సీనియర్ అసిస్టెంట్ డైరెక్టర్ అయితే పర్వాలా, 4-5 సినిమాల్లోకి అసిస్టెంట్గా చేసినోడైతే పర్వాలా, అప్పుడే ఫస్ట్ టైం వచ్చిన అసిస్టెంట్ డైరెక్టర్ని అయితే ఆఫీస్ బాయ్ కంటే హీనంగా చూస్తారు, చాలా దారుణంగా మాట్లాడతారు. కోపం వస్తే కొడుతుంటారు కూడా. డైరెక్టర్ కోపం వచ్చినా అసిస్టెంట్ డైరెక్టర్ని కొడుతుంటాడు, హీరో కోపం వచ్చినా అసిస్టెంట్ డైరెక్టర్ని కొడుతుంటాడు, నిర్మాత కోపం వచ్చినా అసిస్టెంట్ డైరెక్టర్ని కొడుతుంటారు. ఏది ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు. ఒక 2-3 ప్రాజెక్టులు అలా చేస్తే, కాస్త అతని టాలెంట్ నిరూపించుకుంటే, ఒక స్థాయికి వెళ్తే పర్వాలా. అంత హీనమైన బతుకులు ఉంటాయి. లైట్ బాయ్ల్ని, కొరియోగ్రాఫర్ల దగ్గర చేసే అసిస్టెంట్లని అండ్ ఈ జూనియర్ ఆర్టిస్టులు లాంటి వాళ్ళని ఇంత హీనంగా చూస్తారు. అక్కడ డైరెక్టర్లు, నిర్మాతలు, హీరోలు అండ్ పెద్ద పెద్ద స్టార్లు వాళ్ళందరూ కూడా ఈగో వచ్చినప్పుడు, ఫ్రస్ట్రేట్ అయినప్పుడు, కోపం వచ్చినప్పుడు ఎవరినో ఒకరిని కొట్టాలి, ఎవరినో ఒకరిని తిట్టాలి, ఎవరినో ఒకరిని ఏదో చేయాలనేటట్టు ఉంటారనమాట. సో అప్పుడు చిన్నవాళ్ళే బలవుతారు. అది చాలా సందర్భాల్లో జరిగాయి, కాకపోతే ఎప్పుడు బయటకు రాలేదు. సో ఇప్పుడు ఈయన బయట పెట్టారు, ఒక ఇంటర్వ్యూలో బయట పెట్టారు. ఇన్నాళ్ళ తర్వాత, దాదాపుగా 23 సంవత్సరాల తర్వాత బయట పెట్టారు. సో దీనిలో బండ్ల గణేష్ గారి ఎదుగుదలకు ఈ అంశం ఎంత దోహదం చేసింది, ఒక చెప్పు దెబ్బ ఆయన జీవితాన్ని ఏ విధంగా మార్చింది అనడానికి ఇది ఉదాహరణ. సో బండ్ల గణేష్ ఖచ్చితంగా ఒక మంచి హ్యూమన్ బీయింగ్, చాలా చక్కగా ఫిలాసఫీ చెప్తారు, చాలా చక్కగా మాట్లాడతారు, రాజకీయంగా చాలా ప్రాక్టికల్గా ఉంటారు, చాలా ప్రాక్టికల్గా మాట్లాడతారు. పవన్ కళ్యాణ్ గారికి వీర భక్తుడు. ఇదే ఇంటర్వ్యూలో ఆయన ఇంకో మాట చెప్పారు, తన చివరి సినిమా పవన్ కళ్యాణ్ గారితో తీస్తారంట, ఒక పెద్ద సినిమా తీస్తారంట, అసలు భారతీయ సినీ చరిత్రను మలుపు తిప్పేలా తీసి అక్కడితో సినిమాల నుంచి తప్పుకుంటాడంట ఆయన. సో ఎనీవే, ఆల్ ది బెస్ట్ చెప్దాం. థ్యాంక్ యూ.